కహ పథయతరహ. పథయతరహ అంటే అనుష్ఠించవలసిన మార్గమేది అని అర్థం చేసుకోండి. మార్గము అన్న మాటకి ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని సూచన చేస్తుంది. మార్గము దేని కొరకు ఉపయోగపడుతుంది? లక్ష్యమును చేరడానికి. మనం ఏదో ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటాం, ఇక్కడికి చేరాలి అని అనుకుంటాం. తిరుపతి వెళ్ళాలి అని అనుకున్నాడు అనుకోండి, తిరుపతి వెళ్ళడానికి ఒక మార్గం ఉంటుంది. ఆ మార్గమునందు ప్రయాణము చేసిన వాడు తిరుపతి చేరుతాడు తప్ప, ఏదో ప్రయాణం చేయడం ప్రధానంగా ప్రయాణం చేసిన వాడు తిరుపతి చేరలేడు. తిరుపతి వైపుకి నడిచిన వాడు తిరుపతి చేరుతాడు. నడవడం ప్రధానం కదండి, ఏదో ఒక రహదారి ప్రధానం కదండి. దానికి దీనికి పెద్ద తేడా ఏముందండి? అది రహదారే, ఇది రహదారే, దాని మీద నడుస్తున్నాం, దీని మీద నడుస్తున్నాం, కాబట్టి దీని మీద నడిస్తే వచ్చే అభ్యంతరం ఏమిటి అని కలకత్తా వైపుకు నడిచాడు అనుకోండి, తిరుపతి చేరగలడా? తిరుపతి చేరడు.